ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియపరుస్తున్నాం. ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను క్రీస్తును కలిగి జీవిస్తున్నాను. ప్రభు నాకు ఏదైతే నేర్పించాడో, ప్రభు నాకు ఏదైతే బోధించాడో ఆ మార్గంలో నేను నడుస్తున్నాను, ఆ మార్గంలో నేను వెళుతున్నాను. ఇదిగో నేను క్రీస్తును కలిగి నడుచుకొనిస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నన్ను చూసి నడుచుకొనండి అని ఆయన వాక్యము తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో మనం వాక్యానుసారంగా నడవకుండా లోకానుసారంగా నడుస్తున్నామేమో. ఆ ప్రభు వాక్యము నీతో ఏమి చెప్తుంది, నాతో ఏం చెప్తుందో దాన్ని మనం పాటించాలి. క్రీస్తు మనసు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. క్రీస్తుకు వ్యతిరేకులుగా మనం ఉండొద్దు. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నీవు నేను మనందరము జీవించుదుము గాక. దేవుడు మనందరినీ తన కృపలో వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్, ఆమేన్.